సోషల్ మీడియాలో తప్పుడుగా ఎవరైతే పోస్టులు పెడతారో వాళ్లే బాధ్యులు అవుతారు. కానీ పులివెందుల్లో మాత్రం అలా కాదట. ఒక్క పోస్టుకు వందలాది మందిని బాధ్యులు చేస్తారట. సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రారెడ్డి కేసులో పులివెందుల పోలీసులు అనుసరిస్తున్న విధానం ఇదే. వర్రా కేసులో నిందితుల లిస్టుని పెంచుకుంటూ పోతున్నారు పోలీసులు. తప్పుడు కేసులు పెడుతున్నారని వర్రా చెప్తూనే ఉంటున్నా ఆయన కేసులో నిందితుల పేర్లు రాష్ట్రాలను దాటేలా చేస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు ఈ కేసులో 112 మందిని నిందితులుగా చేర్చారంటే పోలీసుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా యాక్టివిస్టులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాలని కూటమి సర్కార్ గట్టిగా ఫిక్స్ అయింది. అందుకు ఒక్క వర్రా రవీంద్రారెడ్డి కేసే నిదర్శనం. అతను తప్పు చేశాడా లేదా అన్నది పక్కన పెడితే తమ నాయకులపై పెట్టిన పోస్టును తీసేయమన్నందుకు ఓ వ్యక్తిని బెదిరించి కులం పేరుతో దూషించాడు అనేది కేసు. ఇందులో సదరు వ్యక్తి పోస్టు తీసేయమంటే వర్రా రవీంద్రారెడ్డి కులం పేరుతో దూషించాడట. లక్షల రూపాయలు డబ్బులు అడిగాడట. కేసు నమోదైంది. వర్రాను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇంతవరకు బాగానే ఉందనుకున్నా అసలు సంబంధమే లేని వందల మందిని కేసులో చేర్చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో లేని వ్యక్తులను కూడా కేసులో చేర్చి విచారణ పేరుతో వేధిస్తున్నారనే విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ కేసులో సంబంధం లేని వ్యక్తులకు కూడా ముద్దాయిలుగా చేర్చడం అనేది మంచిది కాదు. ఎవరైతే నిజంగా క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల మీద కేసు నమోదైతే పోలీసుల మీద గౌరవం పెరుగుతుంది. కాబట్టి అలాంటి మంచి కార్యక్రమం చేయండి అని చెప్పేసి వారిని మేము అడగడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగానే ఇందులో నా వ్యక్తిగతంగా నేను ఎవరికి హాని చేయను, చాలా గౌరవంగా ఎవరింటికాడికి వెళ్ళినా నేను గౌరవంగానే ప్రవర్తించమని మా దిగువ స్థాయి సిబ్బందికి చెప్పడం జరిగింది. వాస్తవానికి వర్రా కేసులో అతను మాత్రమే బాధ్యుడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ లేనిపోని లింకులు కలుపుతూ వర్రాను బెదిరించి తమకు కావాల్సిన వారి పేర్లు స్టేట్మెంట్లో రాయించుకున్నారనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. వాస్తవాలను పరిశీలిస్తే ఎక్కడో తాడేపల్లిలో ఉండే సజ్జల భార్గవ్ నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డితో పాటు వందలాది మంది పేర్లను ఇందులో ఇరికించేస్తున్నారని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆరోపిస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ పేరుతో చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఉంటున్న వారిని సైతం కేసులో చేర్చేస్తున్నారు. వారిని విచారణ పేరుతో పిలిపించి 3 రోజుల పాటు స్టేషన్ల చుట్టూ తిప్పి 41A నోటీసులు ఇచ్చి పంపుతున్నారు. ఈ 3.5 రోజుల పాటు నా భర్తను చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని నా భర్తను చాలా చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని వాళ్ళకు అనుగుణంగా డీఐజీ గారు వాంగ్మూలం తీసుకున్నారండి. ఇదే విషయాన్ని డిమాండ్ పెట్టే సమయంలో నా భర్త మెజిస్ట్రేట్ గారి ముందు కూడా తెలియజేశారు. నా భర్త విషయంలో జరిగిన అన్యాయాన్ని మీ ద్వారా గౌరవ న్యాయ చట్టానికి ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. వర్రా కళ్యాణి. వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెడితే ఆ వ్యక్తి మాత్రమే బాధ్యుడు. కానీ ఇక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ పేరుతో వైఎస్ఆర్సీపీ కోసం స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కూడా టార్గెట్ చేస్తూ కేసులు నమోదు చేశారు పోలీసులు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో నిందితుల జాబితా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఓవైపు వర్రా తనను కొట్టి బెదిరించి స్టేట్మెంట్లో పేర్లు చెప్పించుకున్నారని నేరుగా జడ్జి ముందే చెప్పిన పోలీసులు మాత్రం తమ జాబితాను ఆపడం లేదు. మరోవైపు వర్రాను విచారణ పేరుతో కస్టడీకి కోరుతున్నా కోర్టులు కూడా అందుకు అంగీకరించడం లేదు. అయినా పోలీసులు మాత్రం తమ తీరు మార్చుకోకుండా సోషల్ మీడియాలో కీలకంగా పనిచేసే వారందరి పేర్లు ఈ కేసులో చేర్చుతున్నారు. ముగ్గురికి మాస్కులు వేసి తీసుకెళ్ళి అక్కడిక్కడ చాలా చోట్ల తిప్పారంటండి. అది ఎక్కడనేది వాళ్ళకి కూడా అడియలేదు. ఆ తీసుకెళ్ళిన రోజు అది ఫ్రైడే ఆర్ సాటర్డే తీసుకెళ్ళిన రోజు మాత్రం మా ఆయన చాలా చిత్రహింసలు పెట్టారండి. పక్కనున్న మా వారితో పాటు ఉన్న ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మీ వర్రాన్ని కొడుతుంటే ఎక్కడ వాడు చచ్చిపోతాడో అన్నట్టుగా మేము భయపడామమ్మ, అలాగే హింసించాడు మీ రవిని అని వాళ్ళే స్వయంగా చెప్తున్నారండి. అలా మేమైతే అతన్ని ఏం చేస్తారో అనుకున్నామమ్మా, మేము చెప్పింది నువ్వు ఒప్పుకోకుంటే నేను ఎన్కౌంటర్ నీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా ఎన్కౌంటర్ చేస్తారు అని భయపించి మరీ చెప్పించుకున్నారంటండి. ఇది జరిగిందండి. ఇది పోలీసులే చాలా అసలు కక్ష పార్టీ చర్యలు తీసుకుంటున్నారు ఈ పోలీసులు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదు. ఈ ఒక్క కేసులోనే ఇంతమందిని నిందితులుగా చేస్తూ ఇబ్బంది పెడుతున్న తీరు చూస్తుంటే కేవలం కక్ష సాధింపులో భాగంగానే ఇలా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అసలు మరో సమస్య లేనట్టుగా వర్రా కేసుపై ఇంత స్పెషల్ కేర్ తీసుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. ఈ కేసులో నిందితుల జాబితాకు అంతే ఉండదా అని వారు ప్రశ్నిస్తున్నారు.